హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక మోస్ట్ ఫుల్ పవర్ టెంపుల్ అనేది మీకు చూపించబోతున్నా. అదే పాతాళ శంభన్ మురగన్ టెంపుల్. ఇక్కడ ఫేమస్ కరుంగళి మాల. ఈ కరుంగళి మాల అనేది చాలామంది సినీ హీరోలు, సెలబ్రిటీస్ వాడుతున్నారు. ఇది తమిళనాడులోని దిండిగల్ నుంచి ఒక 3.5 కిలోమీటర్స్ సిరిపురం అనే విలేజ్లో ఉంది. ఇక్కడ శంభన్ మురగన్ చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ఇచ్చే కరుంగలి మాల చాలా ఫుల్ పవర్ అని చెప్తున్నారు. ఇది తమిళ హీరో ధనుష్ గారు, అలాగే చాలామంది సెలబ్రిటీలు వేసుకొని చాలా విజయాలు సాధించామని చెప్తున్నారు. అయితే మేము కూడా ఇది యూట్యూబ్లో చూసి మేము మొన్న శబరిమలలో వచ్చేటప్పుడు ఈ టెంపుల్ అయితే విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఈ మాల తీసుకొని స్వామివారికి పూజ చేయించడం కోసం వెళుతున్నాం. ఈ మాల 45 రోజులు స్వామివారి దగ్గర ఉంచి పూజలు చేసి అక్కడే దీన్ని అమ్ముతున్నారు. అయితే మనం మరలా మాలను కొన్న తర్వాత తీసుకొని వెళ్ళి టెంపుల్కి మళ్ళీ మనం ఇచ్చినట్టయితే అక్కడ స్వామివారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ ఆ మాల అనేది పూజ చేసి మళ్ళీ మనకి ఇస్తారు ఫ్రెండ్స్. ఇది చాలా ఫుల్ పవర్ అయిన టెంపుల్. ఒకసారి మేము పూజ చేయించడానికి వెళుతున్నాం. చూడండి, ఇక్కడ చాలా కొంచెం చిన్న టెంపుల్ అయినా చాలా ఫుల్ పవర్ స్వామి అని చెప్తున్నారు. ఇప్పుడు మేము లైన్లో వెళ్తున్నాం. కొంచెం ఫ్రీగానే ఉంది ప్రస్తుతానికి. మనకి పాతాళ శంభన్ మురగన్ అంటే పాతాళం అంటే భూమి లోపల 18 అడుగుల లోపల ఈ స్వామివారు అనేవారు ఇక్కడ వెలిసారంట. ఇది కూడా మేము ఒక యూట్యూబ్లో చూసి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక విగ్రహం అనేది కనిపించింది స్టార్టింగ్లో. ఇక పోతురాజు అని అనుకుంటున్నా. ఇక్కడ కొంచెం దండం పెట్టుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ చాలా అంటే చాలా ఫుల్ పవర్ స్వామి అని చెప్తున్నారు. ఈ కరుంగలి మాల అనేది వేసుకుంటే మనం ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా జరుగుతుందని, మనం ఏదనుకున్నా విజయవంతంగా సాధించగలమని చెప్తున్నారు. ఇప్పుడు మనం స్వామివారి దగ్గరికి అయితే లోపలికి వెళుతున్నాం. అంటే పైనుంచి ఇప్పుడు లోపలికి దిగుతున్నాం స్టెప్స్. మా ముందు కొంతమంది స్వాములు ఉన్నారు. ఇప్పుడే కొంచెం మేము వెళుతున్నాం. సో లైన్లో ఉండండి ఫ్రెండ్స్. స్వామివారి దగ్గరికి వెళితే ఎలా ఉంటుందనేది చూపిస్తా. ఇప్పుడైతే మేము స్టెప్స్ దిగి మళ్ళీ కిందకి ఇంకో స్టెప్స్కి దిగుతున్నాం. కొంచెం వెయిట్ చేయండి. స్వామివారి దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు ఆ మాలను అయితే మేము ఇచ్చాము. ఇస్తే పూజ చేసి మళ్ళీ మనకి ఇస్తున్నారు. ఇదే స్వామివారి టెంపుల్. ఇప్పుడు స్వామివారిని మనం దర్శించుకుందాం. మాకైతే చాలా బాగా దర్శనం ఇచ్చాడు స్వామివారు. మీరు కూడా ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మన విజయవాడ నుంచి దిండిగల్ ట్రైన్ ఉంది. దిండిగల్ నుంచి మనం డైరెక్ట్గా ఆటో తీసుకొని స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళవచ్చు.